బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ ఆఫీసులో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ కమిషనర్ తీరుపై మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేటలో మున్సిపల్ సిబ్బంది పలుచోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీనియర్లను కాదని జూనియర్ అసిస్టెంట్గా ఉన్న వ్యక్తికి ఆర్ఐగా పదోన్నతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తీరు మార్చుకోకపోతే రాజీనామా చేస్తామంటూ సమావేశంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒక సీనియర్ ఆర్ఐ ఉంటే ఎవరికి చెప్పకుండా ఈవెన్ చైర్మన్ తెలియలేదో నాకు తెలియదు, కానీ కమిషనర్ గారిని రిలీవ్ చేసి పంపించారు. ఆయన అలిగి లీవ్ పెట్టిపోయినాడు. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు షాప్. వాళ్ళకి ఇవ్వకుండా 4 సంవత్సరాలు ఒక జూనియర్ అసిస్టెంట్కు ఆల్రెడీ ఒక కరప్టెడ్ 25,000 రూపాయలు లంచం తీసుకుని రిటైర్డ్ పట్టించిన మళ్ళీ అతనికి డ్యూటీ ఇస్తాడు. ఇతను మళ్ళీ డ్యూటీ ఇస్తాడు అతనికి. ఏ విధంగా నేను ఫోన్ చేసి చెప్పినా ఒక ప్రజాప్రతినిధి అంటే గౌరవం లేదా కమిషన్కు? మేమేమన్నా ఆడుకొని వచ్చి బొమ్మలు ఆడుకొని వచ్చిన వాడికి కాదులో బాగా చేస్తుందినా చెప్పినా కూడా చేస్తే అవసరం లేదేమో. చెప్పినా కూడా మళ్ళా చేస్తే ఎట్లా చెప్పాలా? ఆయన ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు కర్నూలులో, పెద్ద సిటీ. రాజంపేట ఏ విధంగా పెట్టాలి? దాని మీద దృష్టి లేదు అతనికి. దాని మీద దృష్టి లేకుండా నువ్వు ఆ అవినీతి అధికారులను తెచ్చి నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చి ఏం చేయాలి? రాజంపేటలో 25,000 రూపాయలు డబ్బు తీసుకున్నాడు. ఫోన్ పే వేయాలంటే వద్దు, క్యాష్ 25,000 రూపాయలు సాక్ష్యం ఇస్తాం. నేను కమిషనర్ గారికి రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానంటే ఎందుకు చెప్పినాను నేను. ఇటువంటి అధికారులు వీళ్ళు కలెక్షన్ చేసేది, వీళ్ళు నిజాయితీగా ఉండేది. మళ్ళీ ఆయన మళ్ళా ఛార్జ్ మళ్ళా ఇస్తాడు ఆయన. వినండి, చూడండి ఎట్లుందో రాజంపేట మున్సిపాలిటీ. అతన్ని రిలీవ్ తీపించినా తీసి సుబ్బరాయుడు అనే అతను సీనియర్, అతను ఎందుకు రిలీవ్ చేశాడు? అలిగి వెళ్ళిపోయాడు అతను లీవ్ పెట్టి. లీవ్ అప్పటికప్పుడు శాంక్షన్ చేస్తాడు ఇలా. రాజంపేట మున్సిపల్ ఆఫీసులో రసాభాసకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, చూస్తున్న మొత్తంగా ఒక అధికారిపై గరం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సమావేశం అంతా కూడా రసాభాసగా సాగినట్టు తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ సర్వసభ్య సమావేశం జరిగింది. తర్వాత కౌన్సిలర్ ఎవరైతే వైస్ చైర్మన్ గా ఉన్నారో మర్రి చెరి, తర్వాత చెరి, ఆయన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మున్సిపల్ కమిషన్ మీద. రాజంపేట పట్టణంలో మున్సిపల్ సిబ్బంది పలుచోట్ల అవినీతి పాల్పడుతున్నారంటూ కౌన్సిల్ వేదికగా బహిరంగంగా ఆయన ఆరోపణలు చేశారు. అలాగే సీనియర్లు కాదని జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఆర్ఐకి ఒక వ్యక్తికి పదోన్నతి కల్పించి ఎలా ఇస్తారంటూ ఈ కౌన్సిల్ వేదికగా ప్రశ్నించారు. తర్వాత దానికి సంబంధించినటువంటి నా దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించి, తర్వాత ఈ సీనియారిటీ సంబంధించినటువంటి నాకు ఆధారాలు ఉన్నాయి అని నేరుగా తర్వాత ఆయన ప్రశ్నించడం జరిగింది. తన మొబైల్లో మొత్తం వైస్ చైర్మన్ రవి చూపించడం జరిగింది. ఇలాగే తన తీరు మార్చుకోకపోతే తర్వాత అధికారుల ప్రవర్తన సరిగా లేదు, అధికారులు కౌన్సిల్ పట్ల సభ్యుల పట్ల తర్వాత వైస్ చైర్మన్ పట్ల వ్యవహరించే తీరు సరిగా లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తను రాజీనామా చేస్తారంటూ కూడా ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడడం జరిగింది. అలాగే సమావేశంలో ఒక పక్క ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే ఆకుపట్టమనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు, వీళ్ళంతా ఉండగానే తర్వాత వారిస్తున్నప్పటికీ కూడా తను ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో ఆయన దురుసుగా కొంచెం తీవ్ర ఆగ్రహావేశంతో మాట్లాడుతూ మనకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాజంపేట మున్సిపల్ కార్యాలయం సంబంధించి చాలా రోజులుగా కొంత అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విషయాన్ని కౌన్సిల్ తను ప్రస్తావించిన తప్ప వేరే విషయాలు లేవని చెప్తారు. వచ్చి థ్యాంక్ యూ శర్మ. ఆదోనిలో తెలుగుదేశం పార్టీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన 6గురికి గాయాలయ్యాయి. శుక్రవారంపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీరాములు, వైసీపీ నాయకులు దుర్గలప్ప మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దుర్గప్ప, అతని వర్గీయులు శ్రీరాములు ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. అయితే తమపైనే శ్రీరాములు దాడికి పాల్పడ్డారని దుర్గప్ప వర్గీయులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీరాములు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఆదోనిలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన 6గురికి గాయాలయ్యాయి. శుక్రవారంపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీరాములు, వైసీపీ నాయకులు దుర్గప్పల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దుర్గప్ప, అతని వర్గీయులు శ్రీరాములు ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. అయితే తమపైనే శ్రీరాములు దాడికి పాల్పడ్డారని దుర్గప్ప వర్గీయులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఘర్షణ గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్. ఆదోనిలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే శుక్రవారం పేటకు చెందినటువంటి శ్రీరాములు వైకప్పా నాయకుడు
దుర్గప్ప వర్గాల మధ్య యొక్క ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క దీని దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ఒకరిపై ఒకరు దాడి చేశారు కాబట్టి వారి మీద కేసు నమోదు చేయాలంటే వీరు పోలీసులను ఆశ్రయించడంతో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఇది రెండు కుటుంబాల మధ్య ఘర్షణగా తెలుస్తోంది. ఇది వేరు పార్టీల్లో ఉండటంతో ఇది ఒక్కసారిగా కూడా రాజకీయ రచ్చగా మారిన నేపథ్యం కనపడుతుంది. అయితే 6 మందికి గాయాలు కావడంతో వీరిని కర్నూలు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సను అందిస్తున్న పరిస్థితి అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వంశీ. రైట్, థ్యాంక్ యూ కిషోర్.